దేవుని నామానికి వందనాలు. దేవుని వాక్యభాగం తర్వాత చెప్తానని చెప్పారు. దేవుడు దాన్ని దీవించిన కాక ఆశీర్వదించిన కాక. ఇంకొక దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుని దేవుని యొక్క వాక్యభాగం నుంచి దేవుడు మనతో మాట్లాడి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ప్రార్థనతో మనం కూర్చున్నాం. గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం దాని 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. చదివిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగం అని నేను నమ్ముతున్నాను. ఎబ్రీ పత్రిక మనం చదవగలిగి తీరితే ఎబ్రీ పత్రిక దేవుని యొక్క దాసైన పౌలు గారు యూదులలో నుంచి దేవునికి నమ్మకొచ్చిన దేవుని యొక్క బిడ్డలకు రాసినట్టుగా బైబిల్ మనకి ఎబ్రీ పత్రికను మనం చదివినప్పుడు మనం చూసి తీరవచ్చు. ఎబ్రీ పత్రికను రాసి తీరడానికి ఉన్న కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న దేవుని సంఘ బిడ్డలు ఒక కాలంలో యూదా మతానికి చెందినవారు అక్కడి నుంచి శ్రమలు కలిగిన స్థితిగతుల్లో వారి దేవుని సన్నిధికి వచ్చి తీరి రక్షణ మార్గంలోకి రావడం జరిగి తీరింది. యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించి సంఘములోకి వచ్చిన తర్వాత వారి జీవితంలో ఉపద్రవాల సంఖ్య అధికంగా పెరగడానికి ప్రారంభించేసరికి మెల్లిమెల్లిగా దేవుని యొక్క బిడ్డలు దేవుని దగ్గర నుంచి వెనుదిరిగిపోవడం, పాత అదే ఆచారములకు వారు ప్రయాణమై తీరి వెళ్ళిన ఒక ప్రక్రియ జరిగి తీరింది. అలాంటి ఒక సందర్భంలో వారిని తిరిగి మరలా హెచ్చరికనిచ్చి తీరి ఎబ్రీ పత్రికను యూదులకు ఇచ్చి తీరి మరలా దేవుని యొక్క సంఘములో చేర్చుకు తీరడానికి దేవుడు పౌలును ఉపయోగించినట్టుగా ఈ అధ్యాయం మనం చదివినప్పుడు చూసి తీరొచ్చు. అయితే మనం చదివిన 5వ అధ్యాయం దాని 14వ వచనం మనం చదివినప్పుడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. చాలు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం చదివినప్పుడు బలిష్టమైన ఆహారము దేవుని యొక్క బిడ్డలకు దొరికి తీరాలి. ఒక కాలంలో దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేసి తీరింది, బతికించి తీరింది, జీవమిచ్చి తీరింది. 3 మాటలు అక్కడ ప్రస్తావన చెప్పబడుతున్నది. ఒకటి, బలిష్టమైన ఆహారం కొరకు ఆశపడి తీరాలి. రెండోదిగా దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసించుకు తీరాలి. మూడోదిగా మంచి గురించి చెడు దాని గురించి ఏముండి తీరాలి, వివేచన కలిగిన వారై ఉండి. ఈ 3 మాటలే ఈ వాక్య పరిచర్యలో మనకి కనబడుతున్నాయి. ఆత్మీక పరిపక్వతకు ఈ 3 విషయాలు మనకు అవసరం. ఒకటి, దేవుని యొక్క వాక్యం గురించి ఉన్న దేవుని యొక్క బలిష్టమైన ఆహారం గురించి ఆసక్తి మనకుండి తీరాలి. రెండోది, దేవుని యొక్క వాక్యం గురించి అభ్యాసం మనకుండి తీరాలి. మూడోది ఏముండి తీరాలి, మంచి చెడు కలిగిన దాని గురించి ఉన్న వివేచన. ఈ 3 లేకపోతే మనం ఆత్మీక ఎదుగుదలలోకి వెళ్ళి తీరలేము. ఆ చదివిన వాక్య భాగంలో మనం చూడినప్పుడు ఆత్మీక పరిపక్వతకు ఏం కావాలి, ఆత్మీక ఆహారం మనకి కావాలి, బలిష్టమైన ఆహారం మనకి కావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకొచ్చినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సంఘ బిడ్డలకి చెప్తున్న ఒక మాట, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేదు, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో ఆత్మీకులకు చెప్పినట్టుగా కాదు అక్కడ చెప్పినది, ఆత్మీక సహవాసంలో ఉన్నవారికి చెప్పినట్టుగా కాదు, బదులుగా లౌకికులుగా లేకపోతే లోకపరంగా జీవించిన వారికి చెప్పినట్లను దేవుని యొక్క సేవకుడు చెప్పి తీరుతాడు. ఎందుకు అలా చెప్పి తీరడానికి ఉన్న కారణం, ఆత్మీకులు లౌకికతను అధికంగా ప్రేమించి తీరేటట్టుగా లోక సాంప్రదాయాలను, లోక ఇష్టాలను, లోక సిద్ధాంతములను అధికంగా పాటించుకు తీరేటట్టుగా ఉన్న ప్రవణత లోపలికి ఏమై తీరింది, సంఘ బిడ్డలు మారి తీరింది. అందుకే దేవుని యొక్క సేవకుడు ఏం చేసి తీరారు తెలుసా, మారును ఇచ్చి వారిని ఏం చేసి తీరారు, మరలా లోకములో నుంచి విడిపించుకొచ్చి తీరారు. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరారు, మెల్లిమెల్లిగా ఆత్మీక స్థితిగతుల్లో నుంచి లోకంలోకి పడిపోయారు. అందుకే ఎబ్రీ పత్రికలో మనం చదివినప్పుడు అక్కడ యూద మతస్థులు దేవునికి ఎరిగి తీరి రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత మెల్లిమెల్లిగా వారి జీవిత చరిత్రలో ఏమై తీరింది, మార్పు రావడానికి ప్రారంభించింది. అదే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదివినప్పుడు మెల్లిమెల్లిగా కోటాలు మారడం మొదలెట్టారు. మెల్లిమెల్లిగా
మెల్లిమెల్లిగా సంఘానికి రావడము, సంఘములో ఉన్న కోటాలు మాకు అక్కర్లేదు అన్న ఒక ప్రవణతలోకి వారి జీవితం మారి తీరింది. అదే 25 ఒకసారి కొందరు మానుకుని చిన్నట్టుగా సమాజంగా ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురుకురిపవలని ఆలోచింతుము. అందుకే ఇక్కడ 25వ వచనం చెప్తుంది, కొందరు ఈ దేవుని యొక్క బిడ్డలు ఏం చేశారు, మెల్లిమెల్లిగా ఆరాధనకి రావడం, లేకపోతే ఆదివారం కూటం మాత్రం కాదు, సంఘముగా కలిసి వచ్చిన కూటాలన్నింటికి పోయినా ఎల్లకపోయినా పర్వాలేదు అన్న సిద్ధాంతంలోకి వీళ్ళ మనసులో ఏమై తీరింది, మార్పు చేసి తీరింది. ఎందుకు వారు ఆరాధనలు ఎక్కట్టడానికి ప్రారంభించి తీరారు? కారణం ఏంటిదంటే క్రైస్తవ్యంలో పెద్దదేం లేదులే, ఆరాధన చేసి పెద్దదేం లేదులే, వాక్యం వినేసి పెద్దదేం సాధించేది ఏది లేదే, నమ్మకత్వం కలిగేది ఏంటి లేదు, ఏసయ్య రాకడ ఏమి ఇప్పుడు జరిగి తీరదు, ఇదేమి పర్వాలేదులే, మనకు నచ్చినప్పుడు తోచినప్పుడు వెళ్ళి తీరొచ్చు అన్న ప్రవణతలోకి ఈ కాల సంఘం కూడా ఏమై తీరింది, లౌకికతలోకి దిగిపోయి తీరింది. రెండోదిగా అక్కడ 26వ వచనం చదివినప్పుడు మెల్లిగా సంఘాలు మానేసరికి వాళ్ళకి ఏం అలవాటు అయిపోయింది, పాపం చేయడం ఒక అలవాటు అయిపోయి తీరింది. పాపం చేసి వచ్చినా అది పెద్ద తేడా ఏం లేదులే, పాప జీవితంలో జీవించిన పెద్ద బాధ ఏం లేదులే అన్నట్టుగా వారి జీవిత స్థితిగతి ఏమై తీరింది, మార్పు చెందడానికి ప్రారంభించి తీరగలిగింది. అందుకే ఎబ్రియా సంఘ బిడ్డలను మరలా తిరిగి చేర్చుకు తీరడానికి దేవుని యొక్క దాసుడు ఏమి ఇచ్చుకు తీరాల్సి వచ్చింది, వాక్యోపదేశం ఇచ్చుకు తీరాల్సి వచ్చింది. అందుకే 1 కొరింథీయులకు పత్రికలో మనం చదివేమో, దేవుని బిడ్డల నుండి లౌకికలోకి వెళ్ళిపోయిన వారికి మరలా బలపరిచి తీరడానికి వారికి ఏమి ఇచ్చుకోబడి తీరింది, దేవుని యొక్క వాక్యోపదేశం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. దాని అర్థం ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకు ఏం దొరకాలి, దేవుని యొక్క వాక్యోపదేశం నేర్పించాలి. దేవుని యొక్క వాక్యోపదేశం దొరకలేకపోతే దేవుని బిడ్డలు ఏం కాలేరు, దేవునిలో ఆత్మిక స్థితిగతిలో జీవించి తీరలేరు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒకసారి విచారణ చేసుకు తీరాలి, నిజంగా మనము దేవుని యొక్క వాక్యోపదేశానికి బలపడేటట్టుగా ఉండి తీరుతున్నామా లేదా. అది ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు విచారణ, బలిష్టమైన ఆహారం ఆత్మిక పరిపక్వతను మనకిచ్చి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క దాసు పౌలు గారు ఏం చేసి తీరుతున్నారు, మరలా వాక్యోపదేశాన్ని ఇచ్చి ఏం చేసి తీరుతున్నారు, సంఘ బిడ్డలను బలపరిచింది. అదే ఒక 1 వచ్చిన ఒకసారి కూడా చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకాను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కాదా. అక్కడ చెప్పిన మాట మనం చూడగలిగిన ఇప్పుడు కూడా సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు, బలహీనులు ఉండడం కాదు, శారీరక క్రియలను ప్రస్తావించే ప్రక్రియలో జీవిస్తున్నారు. వారికి ఆశ ఏంటిది, ఏదైనా తిందాం, ఏదైనా తాగుదాం, దాని ప్రకారంగా జీవితాన్ని గడుపుకుందాం. దాని అర్థం శారీరక సుఖానికి అధిక మంది ఏమిచ్చి తీరుతున్నారు, వారి జీవితాన్ని నడిపించుకుంది. ఈ కాలంలో కూడా చాలా మంది ఆరాధన మానేసుకొని పనికి వెళ్ళిపోతున్నారు. అది ఆదివారం సంగతి మాత్రం కాదు, మిగతా రోజుల్లో ఉన్న కోడికలు కూడా మానేసిన పర్వాలేదు, పనికి వెళ్తే దాని అర్థం నువ్వు శారీరక సుఖానికి ఏం చేసి తీరుతున్నావు, పనికి తీరుతున్నావు. అందుకే దేవుని యొక్క ఉపదేశకుడు 2 రీతికి అక్కడ ఆహారం ఇచ్చి తీరుతున్నావు. ఒకటి పాలు ద్వారా వాక్యాన్ని ఉపదేశించున్నట్టుగా, రెండోది బలిష్టమైన ఆహారం. పాలు ఎవరికి ఇచ్చి తీరేది, పసిపిల్లలకు పాలు ఇచ్చి తీరేది. బలిష్ట ఆహారం ఎవరికి ఇచ్చి తీరేది, ఎదిగిన వారికి తీరేది. అది ఈ కాలంలో 2 రీతి కలిగిన ఉపదేశం. ఒకటి పాలుతో ఉన్న ఉపదేశం, రెండోది బలిష్టమైన ఉపదేశం. పాలుతో ఉన్న ఉపదేశం అని చెప్పి తీరుది ఏంటిది, రక్షణ, మారు మనసు, విశ్వాసం, ఇవన్నీ కూడా పాలు. లేకపోతే మొదటి బాల శిక్ష అని చెప్పి తీరుతూ, బలిష్టం ఆహారం అని చెప్పితే పరిశుద్ధత కలిగి ఉండి తీరడం, దేవుని కొరకు శ్రమను అనుభవించి తీరడం, దేవుని వాక్యానికి విధేయత కలిగి తీరడం, పరిశుద్ధత కొరకు ఆతృత చెంది తీరడం, వీటన్నిటిని బలిష్టమైన. అందుకే చాలా మందికి ఎప్పుడు కూడా పాలు 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 పాలు, ఎప్పుడు విశ్వాసం గురించే, ఎప్పుడు రక్షణ గురించే, ఎప్పుడు మారు మనసు గురించే. దీనితోనే వారి జీవితం ఏమై తీరుతున్నది, కొనసాగుతున్నదే తప్ప బలిష్టమైన ఆహారంలోకి వారి శరీరం ఏం చేయలేదు, ఎదుగుదల పొందించలేదు. కారణం ఏంటిది, శారీరకతను అధికంగా ప్రేమించి తీరేదిగా. నిజంగా నీలో దేవుడు శారీరకత ఉన్నదా లేదా అన్న ప్రస్తావన పరిశోధించుకు తీరాలంటే
ఆత్మకు దాహం చెందినవాడువా, శారీరకతకు దాహం చెందినవాడువా? అందుకే ఉపవాస కూటాలన్నింటిలో చర్చీలు తాళం పడిపోయింది. ఉపవాస ప్రార్థన అక్కర్లేదు. ఒకరు 365 రోజులు పంది తిన్నట్టుగా తింటారే తప్ప, సరే సంవత్సరానికి దేవుడికి ఏం చేశారు? 365 రోజులు ఇచ్చారు, రోజు తింటున్నాం, దేనికి లేదు. నీ ఆత్మీక స్థితిగతితో ఒక 3 రోజులు ఉండాలి, ఒక 21 రోజులు ఉండాలి, ఒక 40 రోజులు ఉండాలి. నాకు ఆతృత నీలోకి రాలేకపోతే దాని అర్థం బలిష్టమైన ఆహారం కాదు నువ్వు కోరేది పాలతోని జీవితం పోషింపబడి తీరాలి. దాని అర్థం పాలతో నువ్వు పోషింపబడి తీరితే నువ్వేమై తీరదు? లౌకికుడు అయిపోయా, శరీర సుఖాల కొరకు వెళ్ళిపోయా, అనాత్మికుడుగా మారి తీరావు. అందుకే దేవుని యొక్క దాసు మా సంఘ బిడ్డలకి చెప్పుచున్నట్టు మాట, బలిష్టమైన ఆహారం కొరకు ఏమై ఉండి తీరాలి? కోరేవారిగా ఉండి తీరాలి. బలిష్టమైన ఆహారంలోకి నువ్వు ఎదుగుదల పొందలేకపోతే దేవుని యొక్క రాకడలో వెళ్ళలేవు. యేసయ్య వస్తే నువ్వు వెళ్ళలేవు, యేసయ్యతో పరలోకానికి గమ్యం చేరలేవు. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క దాసు ఎవరికి సంఘ బిడ్డలకు హెచ్చరికించి చెప్తున్న మాట, బలిష్టమైన ఆహారం కొరకు ఆతృత చేయబెట్టుకుని తీరాలి. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డల జీవిత పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం దాని 14, 15 వచనాలు మనం చదవగలిగినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, పసిపిల్లలు కలిగి ఉన్నవారు ఏ రీతిగా వారి జీవితం కొనసాగింపబడి తీరుతున్నది అక్కడ చెబుతున్నది. 4వ అధ్యాయం 14, 15 వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోప్యముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లయకుయుక్తతోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదము. అందుకే ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఎఫెసోస్లో ఉన్న సంఘ బిడ్డలు కూడా ఏమై తీరారు? పసిబిడ్డలుగా మారిపోయి వారి ఆత్మీక ప్రయాణంలో ఏం చేసుకున్నారు? ఏ త్రోవన వారు రక్షణ పొంది వచ్చి తీరారు, ఆ త్రోవలో నడవకుండా మరో త్రోవలో వారి జీవితం ఏమై తీరింది? ప్రయాణం తీరడానికి మనసు దిగజారిపోయి తీరింది. దేని వలన? వారు విన్న కొత్త ఉపదేశముల వలన వారి మనసు మెల్లిమెల్లిగా ఏమై తీరింది? మోసపడే స్థాయిలో. ఒక కాలంలో ఆత్మతో అన్ని భాషలతో దేవునికి ఆరాధన చేసిన మనము ఇప్పుడు సంక్రాంతికి శివరాత్రికి ఆరాధన చేసే ప్రస్తావనలోకి వచ్చేసాం. ఎందుకు అలా రావడానికి ఉన్న కారణం, మనం విన్న వాక్యోపదేశాలన్నీ పరిశుద్ధాత్మ ఏం లేదు, అన్ని భాషలే మనకు అక్కర్లేదు, కృపావరాలు ఏం మనకి ఏం లేదు, ప్రాధాన్యత చెందినది కాదు అన్న విన్న ప్రస్తావనలోకి దేవుని బిడ్డలు మారిపోయారు. కాబట్టి ఎప్పుడు కూర్చున్న వారికి అన్ని భాష రావట్లేదు. అన్ని భాష అప్పుడప్పుడు వచ్చేసేది ఏ భాషలాగా మారిపోయింది, అప్పుడప్పుడు వచ్చే ఎంత భాషగా మారిపోయి తీరింది. అలా రావడానికి ఉన్న కారణం ఏంటిది? యూట్యూబ్లో తెలిస్తే చాలు పరిశుద్ధాత్మ గురించి వ్యతిరేకం వచ్చేది, పరిశుద్ధాత్మను ఆగిపోయినట్టు, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు లేనట్టు ఇవన్నీ హృదయాల్లోకి వెళ్ళింది. కాబట్టి కొందరికి ఊపు రావట్లేదు. పోయిన రోజు నేను ఒక చోటుకి ఆరాధనకి నేను వెళ్ళాను. ఆత్మలో వారికి నాట్యం చేయలేరు తెలియదు, కానీ సినిమాటిక్ డ్యాన్స్లకి డ్యాన్స్ చేసుకొని ఏం చేస్తున్నారు అని ఆనందించే వేది అనుకుంటున్నారు. అందుకే చాలా మంది ఇప్పుడు కూడా తెలియదు. ఇక్కడ డీజే పెట్టేస్తే ప్రతి ఓడు ఊగిపోతాడు. డీజేలో నువ్వు ఊగడం కాదు, దేవుని యొక్క వాక్య దేశం వినేటప్పుడు ఊపు వస్తుందా? పాట దేవుని పాట పాడేటప్పుడు ఊపు వస్తుందా? లేకపోతే బాగా ఆలోచించుకో. లౌకికత నీలో వ్యాపరించింది, నీ శరీరం శారీరక సుఖానికి అలవాటు పడిపోయింది. నువ్వు పరలోకం నుంచి ఆత్మీక స్థితిగతి నుంచి పడిపోయే స్థాయిలో నీ జీవితం పడిపోయి వచ్చి తీరింది అని చెప్పి తీరడంలో అసాధ్యత చెందేది ఏం లేదు. అది వాస్తవికత అనేది తెలుసుకుని తీరాలి. అందుకే దేవుని బిడ్డలకు ఇప్పుడు ఏం అక్కర్లేదు, అన్ని భాషతో దేవునికి గణపరచాలి, అదే పెద్ద ఆశే లేదు. చెయ్యకపోయిన ప్రార్థన పెట్టలేదు అనుకుంటున్నారు. దాని అర్థం నీవేమైపోయావు? వంచనాత్మకంలోకి వెళ్ళిపోయావు. ఆత్మశను రక్షణ పొందేటప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నువ్వు యేసయ్య నిజ దేవుడికి అంగీకరించి తీరడానికి పరిశుద్ధాత్మ కావాల్సి వచ్చింది. నిన్ను రక్షణలోకి ఎదుగుదలని తీరడానికి పరిశుద్ధాత్మ కావాల్సి వచ్చింది. నీకు దేవుడు బాప్తిసం పొంది తీరడానికి హృదయంలో ప్రేరేపణ పరిశుద్ధాత్మ ఇచ్చి తీరాడు. ప్రారంభం పరిశుద్ధాత్మతో అయితే జీవితం కొనసాగించేది కూడా ఏమై ఉండి తీరాలి? ఆత్మలో ఉండి తీరాలి. దాని అర్థం అప్పుడెప్పుడు పొందుకున్నది ఇప్పుడు నీలో లేకపోతే ఆత్మ నీలో ఎప్పుడూ ఆగిపోయింది. ఆత్మీక సౌకర్యాలకి కాదుతో ప్రాణాలతో ఇచ్చేది నువ్వు కూడా ఏమైతే ఉన్నావు? చిన్న పిల్ల
ఉన్న సిద్ధాంతంలోకి నీ మనసు ఏమై తీరింది? వంచనాత్మకంగా మారి తీరింది. అందుకే అపోస్తులైన పౌలు గారు ఎఫెసోసులో ఉన్న సంఘ బిడ్డలకు చెప్తున్న ఒక మాట, అయ్యో పసి బిడ్డలారా, ఇంత త్వరగా మీరు వంచనకు పడిపోయారా? ఇంత త్వరగా మీరు దుర్బోధలకు పడిపోయారా? ఈ సంఘం ప్రారంభించి తీరి 30 సంవత్సరాలు పైబడి తీరింది. ఇంత 30 సంవత్సరాలకు ఉన్న వాక్య పరిచర్య కానీ కరెక్ట్ గా రాసుకొని చదువుకొని నేర్చుకోగలిగే ప్రస్తావన దేవుని బిడ్డలో కానీ ఉండి తీరుంటే ఎప్పుడో దేవుని బిడ్డల ఆత్మీయులుగా పరిపక్వత చెందిన వారిగా మారి తీరును. కానీ వారి జీవిత స్థితిగతి ఇప్పుడు కూడా ఏం కాలేదు, మార్పు చెందలేని ప్రక్రియలోకి తీరుతుంది. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, గాలకు కొట్టుపోయి తీరేంతటిగా ఉన్న సిద్ధాంతాలు అలాగే దేవుని బిడ్డలకి తెలియదు ఏ వాక్యం స్వీకరించాలి, ఏ వాక్యం స్వీకరించుకోకూడదు అన్నది దేవుని బిడ్డలకి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. పోయిన రోజు మేము ఒక చర్చి ప్రతిష్టకు మేము వెళ్ళాం. చర్చి ప్రతిష్టకి వెళ్ళినప్పుడు ఆ చర్చికి ఎంత పెద్ద దేవాలయం గాను వాళ్ళు దానిని ఏం చేస్తున్నారు, వ్యాఖ్యలు చెప్పి తీరుతున్నారు. ఇది దేవుని ఆలయం అని, ఎక్కడ దేవుని ప్రార్థన జరగాలని, అరే బాబు దేవుని ఆలయం ఈ ఇల్లు, ఈ చర్చి కాదు, చర్చి మనమే అన్నది వాళ్ళకి ఎలాగట్లేదు. మనకు లేని ప్రాధాన్యత ఈ గడికి ఏమున్నది, అది చర్చిని ఒక ఇల్లుగా ఏం చేయట్లేదు, అంగీకరించట్లేదు. మన దాంట్లో కూడా కొందరికి ఉన్న ఈ పిచ్చి, చర్చిని ఒక ఇల్లుగా భావించి తీరట్లేదు. చర్చి ఒక ఇల్లే, కారణం ఏంటిది, అది మనుషుల చేత నిర్మించబడింది. యథార్థ చర్చి ఏది? మనం దేవుని చర్చి. ఎందుకు మనం దేవుని యొక్క చర్చి అయి తీరడానికి కారణం, మనం దేవుని ఆలయం, మనలో దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నాడు కాబట్టి. నీలో ఆత్మ ఉంటే నువ్వు చర్చి, ఆత్మ లేకపోతే నువ్వు మూతపడి తీరిన ఒక గోడవనే. అర్థం కాలేదు. ఆత్మ నీలో వ్యాపారం చేయకపోతే, ఆత్మ నీలో కార్యం చేయకపోతే, ఆత్మలో నువ్వు దిగకపోతే, ఆత్మలో నువ్వు నిండకపోతే, ఆత్మలో నువ్వు నడవకపోతే చెప్పక తప్పదు. నీ కోవిల దేవుడుకున్న కోవిల కాదు, నీ శరీరం దేవుని ఆలయం కాదు, దేవుడు కాదు నీలో నివసించేది, దేవుని ఆత్మ కాదు నిన్ను నడిపించేది. దాని అర్థం చాలా మంది వారి ఆత్మిక శరీరాన్ని ఏం చేయలేకపోతున్నారు, ఆలయంగా మార్చుకోలేకపోతున్నారు. అందుకే చర్చి ఆలయంగా మారి తీరింది. చర్చి ఆలయంగా మారిపోయి తీరితే ఆ దేవుని కన్నా చర్చికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఒక ప్రస్తావన మారిపోయి తీరుతుంది. అయ్యో చర్చి దేవుని ఆలయం కాదు, మనం దేవుని యొక్క ఆలయం, మనలోనే దేవుడు నివసించి తీరేది. నా స్వభావంలో మార్పు దేవుడు ఉన్నది కాబట్టి మార్పు చెందే ప్రస్తావన. చెప్పి రావడానికి ఉద్దేశం, చాలా మంది ఇప్పుడు కూడా పసిపిల్ల లక్షణంలో ఏం చేస్తున్నారు, మార్పు చెందేశారు. దానికి మంచి ఉదాహరణ సంఖ్యాకాండంలో మనం చదవగలిగి తీరినప్పుడు 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఉన్న 12 మంది కనాను దేశం తేరి వెళ్ళి చూశారు. కనాను దేశం తేరి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వారికి అక్కడ కలిగినది ఏంటో తెలుసా? అధిక దుఃఖము, వేదన కలిగే పరివేశం వచ్చి తీరింది. కొత్త నిబంధన ప్రకారంగా కనాను దేశము, కొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క రాజ్యం లేదా పరలోకం. దాని అర్థం పరలోకాన్ని వారు తేరి చూసిన తర్వాత వారి విశ్వాస జీవితం ఏం చేసి తీరింది, వేదన చెప్పేటట్టుగా, సానుకులాడేటట్టుగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రక్రియలో వారి జీవితం ఏమై తీరింది, మార్పు చెందిపోయింది. ఈ ప్రజలు ఎలా రక్షణ పొంది తీరారు? 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి వచ్చి తీరింది. అక్కడి నుంచి దేవుడు వీరు విడిపించి తీరారు. రెండోదిగా వారు ప్రయాసపడి కష్టార్జితం చేసిన ప్రతి సామగ్రి వారికి ఏమై తీరింది, ధనోపదయముగా వారికి దొరికి తీరింది. మూడోదిగా వారిని ఏం చేశారు, దేవుడు అరణ్య మార్గమున ఎర్ర సముద్రం దాటించి తీరారు. దాని అర్థం రక్షణ పొందారు, మారు మనసు పొందారు. ఇప్పుడు బాప్తిసం అన్న ప్రక్రియలోకి వచ్చి బాప్తిసం కూడా పొంది వారి జీవితం ఏం చేస్తున్నారు, ఆత్మీయ శుద్ధీకరణలో వారి జీవితం నడిపించుకు తిరుగుతున్నారు. ఎక్కడ వరకు వచ్చి తీరారు? కనాను దేశం వరకు వచ్చి తీరారు. కనాను దేశానికి కొందరు వెళ్ళు తేరి చూచి తీరారు. దాని అర్థం కొందరు వెళ్ళు తేరి చూచి వచ్చిన దాంట్లో ఇద్దరు మాత్రం విశ్వాసంతో మాట్లాడి మిగతా 10 మంది అపనమ్మకంతో మాట్లాడడం ప్రారంభించారు. రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, ఆత్మాభిషేకం పొందారు, ఏర్పాటు పొంది తీరారు, సహవాసంలో ఉన్నారు. దేవుడితో వారి మంచి అనుబంధాలు ఉంది. కానీ పరలోకం చేరాల్సిన గమ్యం వచ్చేసరికి వారి జీవిత స్థితిగతుల్లో ఏం కలిగింది, పసితనం వచ్చింది. అందుకే 14వ అధ్యాయము దాని మొదటి వచనం చదివినప్పుడు
ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారు? అదే బాధ. ఆత్మీయతల శుద్ధీకరణ కొరకు వేశారా? కాదు. మారు మనసు కొరకు వేశారా? లేకపోతే వారి పాప విషయం గుర్తొచ్చి ఏడ్చారా? దేని గురించి ఏడ్చారు? అయ్యో ఏ దేశంలో, కనాను దేశంలో ఉన్న అమాలేకీయులు ఎంత గొప్పటి వారు, వారిని మనం ఏం చేసుకోలేము, జయించి తీరలేము, స్వతంత్రించి తీరలేము, వారి వ్యతిరేకంగా మేము ఏం చేయలేము, యుద్ధం చేయలేము అన్న 10 మంది అపనమ్మకం చెందిన మాట వారికి ఏమిచ్చి తీరింది? ఏడుపులు తెచ్చి తీరింది. అందుకే కదా ఈ కాలంలో కొందరు ఏడుపు లేదు. ఇంట్లో ఎవడో సావాలి, ఏడుపు రావాలంటే ఎవడో ఒకటి సావాలి. నేను చెప్తే రోజు ఎవడో సత్యం రోజు ఇంటికి వెళ్ళిపోయారు. ఆత్మిక విషయం కొరకు ఏడుస్తున్నావా? ఆత్మలు లేకపోతే ఏడుపు వస్తున్నానా? సంఘం నిండకపోతే ఏడుపు వస్తున్నానా? దేవుడి యొక్క వాక్యం వినడు, ఏడుపు రావట్లేదన్న దాని అర్థం కంటికి మందతో వచ్చేసిందని అర్థం. హలో, ఆత్మిక విషయాలకి నీకు ఏడుపు రావట్లేదా? సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు రావట్లేదా? సంఘం నీ కొరకు ఉపవాసం చేసే నీకు ఏడుపు రావట్లేదా? నీ విషయం కొరకు సంఘ బిడ్డలు ప్రయాసపడి దేవుని దగ్గర విజ్ఞాపన ఏడుపు రావట్లేదా? దాని అర్థం ఏమైంది? నీ చూపుకి ఏదో తేడా జరిగి వచ్చి తీరింది. ఏడుపు రావట్లే. దేని విషయంలో ఏడుపు రావట్లే? ఆత్మిక విషయంలో ఏడుపు రావట్లే. మానవ మనసు చెందే విషయంలో ఏడుపు రావట్లే. దేవుడు చేసిన విడుదల చూసినప్పుడు ఏడుపు రావట్లే. దేవుడి గత కాలంలో విడిపించిన దానిని ఇప్పుడున్న జీవిత స్థితిగతులను చూసినప్పుడు ఏడుపు. దేనికి ఏడుస్తున్నావు నీళ్ళు? వారి వ్యతిరేకంగా ఉన్న దేశానికి స్వతంత్రించలేదని అపనమ్మకం చెందే భావనతో ఈ పగటి వల్ల నీటిని కడుగుతున్నమాట. దేని కొరకు ఏడుస్తున్నావు? నాయనన్న విధవరాలు, నాయనన్న పట్టణంలో ఉన్న విధవరాలు ఎవరి కొరకు వేసింది? తన ఏకైక కుమారుడి కొరకు ఏడ్చింది. ఆ కుమారుడి కొరకు ఏడ్చి తీరడానికి కారణం ఏంటిది? ఆమెకున్న ఏకైక ఆశ్రయం, ఆమెకున్న ఏకైక దిక్కు. ఆ దిక్కులోనే ఆశ్రయించి తీరడానికి ఆ ఏడుపు తీరింది. ఆ ఏడుపుకు నా ప్రస్తావనలో తన ఏడుపును విడిచి తీరడానికి యేసుక్రీస్తు ద్వారా పట్టణానికి రావడము, ఆ కుమారుడిని ఎదురుగా తీరడము, దాని తర్వాత ఆమె కన్నీరుని చేసి ఏం చేశారు? తుడిచి వేసి తీరారు. ఆ రోజు ఆమె కొడుకు గురించి ఏడ్చిందే తప్ప దాని తర్వాత ఎప్పుడు కూడా కొడుకు గురించి ఏం చేయలేదు. అందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎప్పుడు పిల్లల కోసం ఏడవాలి. ఏసై దగ్గరికి వెళ్ళేంత వరకు పిల్లల కొరకు ఏడు. ఏసై దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి పిల్లల కొరకు నువ్వేం చేయలేదు. మనకి ఎప్పుడు ఏడుపు ఆగదు. మన చర్చిలో కూడా ఒక అమ్మ ఎప్పుడు సాక్ష్యాలు చెప్తే పిచ్చి దాకా ఏడ్చేది. ఇప్పుడు చర్చి గడప కూడా వదిలేసేట్టు వెళ్ళిపోయింది. గొప్ప ఏడు పెట్టారు. అయ్యే నాటకమా ఏడా నాకు అర్థమయ్యేది. చాలాసార్లు ఆమె సాక్ష్యం చెప్పి నేను వీక్షించేదాన్ని. ఇది నిజమైన ఏడుపా దొంగ ఏడుపా? అప్పుడల్లా నాకు అనిపించేది నిజమే కదా, బానే ఉంటుంది కదా. ఏడ్చి 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 ఏం చేసింది? సంఘానికి పెద్ద పెట్టేసి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఏడుపు ఉందో లేదా ఆమెకే తెలియాలి. నేను చెప్పొచ్చేమాట దేనికోసం నువ్వు ఏడ్చి తీరుతున్నా? ఆ విధవరాలు తన కొడుకు కోసం ఏడ్చింది. ఆ రోజు తన ఏడుపు ఏసై ఏం చేశాడు? తుడిచి వేసి తీరిన తర్వాత అది కొడుకు గురించి ఏడవలసిన పరిస్థితి రాలేదు. ఎక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేనికోసం ఏడుతున్నారు? నమ్మకం చెందిన మాటలు వినేసరికి వారి ద్వారా కనాను అసలు స్వతంత్రింపబడదు అన్న మాట వినేటప్పుడు వారికి ఏడుపు వచ్చింది. దానితో వారు చేసిన పని తెలుసా? వారు సనుగులాడడానికి ప్రారంభించారు. ఎవరి వ్యతిరేకంగా? అభిషేక్తుల వ్యతిరేకంగా సనున. రెండో స్టేజీ ఒకటి ఏడవడం, రెండో స్టేజీ సేవకుడు వ్యతిరేకంగా మాట్లాడడం. ఈ కాలంలో కూడా కొందరు తయారయ్యారు. సేవకుడు వ్యతిరేకంగా మాట్లాడుకో, ఎంత మాట్లాడుకో. నువ్వు దీవింపబడతావో శపింపబడతావో చరిత్ర చెప్తారు. సేవకుడు ఎవరి దోసుడు? దేవుని దోసుడు. ఆయన దేవుని ద్వారా అభిషేకింపబడిన వాడు. ఆయన దేవుని కొరకు ప్రణాళిక. అదే ఈ పక్కన చెప్తున్నాడు. నీ సేవకుడు గురించి, నీ ఆత్మీక స్థితిగతులను నడిపించిన నాయకుడి గురించి ఒక్క మాటలు వెళ్ళకూడదు, మాట్లాడకూడదు. అది కామెడీ అయినా, అది అపహాసం చేసేటైనా, అది ఆయన అవమానపరిచే చేసేటైనా, ఆయన చేసిన ప్రక్రియ ఏది నచ్చగా చేసిన దానికి లెక్క చెప్పకుండా భూమికి పెట్టలేదు. అందుకే చాలా మందికి అలవాటు అయిపోయింది. సేవకుల గురించి మాట్లాడు, సంఘం గురించి మాట్లాడు, సంఘ బిడ్డల గురించి. నాయన ఆలోచించు, వారు యేసయ్య రక్తం ఇచ్చి కొనబడిన వారు. ఎవరు దేవుని వ్యతిరేకంగా, దేవుని సేవకుడు వ్యతిరేకంగా, సంఘం వ్యతిరేకంగా మారేది? యేసయ్య రక్తాన్ని నిర్లక్ష్యపరిచి ఆ రక్తంతో అంటులేని వాడు, ఆ రక్తం ద్వారా కడగబడలేని వాడు, ఆ రక్తంతో ఏ రీతి కలిగిన విమోచన పొందనవాడు సేవకుడి గురించి, ఆత్మీయుల గురించి, సంఘము గురించి, వాక్య పరిచర్య గురించి అపహసించేటట్టుగా మాట్లాడేది. అర్థం కావాలి అనుకుంటా. కారణమేంటి?
బైబిల్ చెప్తున్నది హేబెలు రక్తము కన్నా యేసయ్య రక్తం ఏం చేస్తున్నది? నేలని కేకేస్తున్నది. హేబెలు రక్తం ఏమని కేకేస్తున్నది? అయ్యో న్యాయం నాకు లేదా, అన్యాయముగా నన్ను దోచుకు తీసుకెళ్ళి నన్ను చంపేశారు, నాకు న్యాయం లేదా, నేనేమైనా దోషం చేశానా, నేనేమైనా పాపం చేశానా, నేను ఎవరికైనా కసి పెట్టానా, నేను ఏదైనా వాక్య వ్యతిరేకతగా చేశానా, నేను ఎవరికైనా దూషించానా, నేను ఎవరికైనా అన్యాయం మాట్లాడానా, నేను ఏదైనా దేవుని వాక్యానికి ఎడం గారి పొడి చేశానా, నాకు న్యాయం లేదా అని నేల నుండి రక్తం ఏం చేసి తీరింది. ఇది ఎవరి రక్తం? హేబెలు రక్తం. మరొక అక్క కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఎవరి రక్తం? యేసయ్య రక్తం. యేసయ్య రక్తం ఏం కేకేస్తున్నది? అయ్యో నేను కూడా ఏం అన్యాయం ఎవరికి చేయలేదు, నేను కూడా ఎవరిని తిట్టలేదు, నేను ఎవరిని పట్టలేదు, నేను ఎవరిని బాధపడలేదు, నేను ఎవరికి క్షమాపణ చెప్పలేదు, నేను ఎవరికి హత్య చేయలేదు, నేను ఎవరి విషయంలో నాశనం చేసి తీరలేదు, అన్యాయంగా నేనేమై తీరాను, ఉత్తరాల నీది నాది పాపం వాదించి తీరి న్యాయాన్ని నీకిచ్చి అన్యాయం ఆయన పుచ్చుకున్నాడు. అర్థంగా లేదు. నీ పాపములన్నింటినీ ఆయన మోసుకు తీరి ఆయన ఒక దోషిగా, ఒక పాపిగా, ఒక హంతకుడిగా, ఒక ఖైదీగా, ఒక మోసగాడిగా ఏం చేసుకున్నాడు? నిలబడేటప్పుడు అది నీ చేసి, అది నీ సిచ్యువేషన్, అది నీ పరిస్థితుల్ని కలిగి రావాలి. అందుకే బైబిల్ చెప్పింది కృప చేత కదా మనం రక్షింపబడి తీరింది. హలో, మనం పాపులుగా రోమపత్రిక 3:23 చెప్తున్నది, మనం అందరం పాపం చేసి దేవుని యొక్క మహిమ గల తేజస్సు కలిగిన స్టాండర్డ్ నుంచి ఏమైంది? పడిపోయి. హలో, మనుషులందరూ పాపులే, పడిపోయి. నేను మన పాత జీవితం గురించి నేను చెప్పేది, పడిపోయిన మనల్ని కృప వెతికి ఏం చేసి తీరింది? ఆ పడిపోయిన స్థాయిలో నుంచి యేసయ్యను పడిపోయే స్థాయిలో పడేసి మనం పడిపోయిన స్థాయిలో నుంచి మనకి విమోచన కలిగి వచ్చింది. దాని అర్థం ఆయన మనకి ప్రతివిధి అయినప్పుడు మనం ఇప్పుడు సౌకర్యం చెందిన బలిష్ఠుడుగా తిరిగేస్తున్నాం. దేవుని ఆరాధన చేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, కనపడుతున్నాం. ఎందుకు? నీ కొరకు ఒకడు ఎక్కడ దిగాడు? పాపం గోతులోకి దిగాడు, పేరు తెచ్చుకున్నాడు, దిగంబరత్వం కప్పుకున్నాడు, దిగంబరత్వం అని ఆసక్తి పొందుకు తీరాడు. నిన్ను మంచివాడిగా మార్చి తీరడానికి ఆయనని ఏం చేశాడు? తెలివిదంతా నడిపించుకు తీరాడు. అలాగైతే ఆయన రక్తం ఎంత కేకేస్తున్నదో, ఏమని కేకేస్తున్నది? ఈ రక్తంలో విమోచన ఉంది, ఈ రక్తం దాటుకు వెళ్ళొద్దు, ఈ రక్తం నీ పాపాన్ని కడిగేది, ఈ రక్తం నీ పరలోకం చేర్చి తీరేది, ఈ రక్తం నీ మనసాక్షిని శుద్ధిపరిచేది, ఈ రక్తం నీ జీవితాన్ని మార్చేది. ఆయన తప్పు కలవద్దు, దాని వ్యతిరేకంగా మాట్లాడద్దు, దాని వ్యతిరేకంగా దూషింపకూడదు, దాని వ్యతిరేకంగా దేవుడికి ఏం చేయకూడదు. న్యాయం చేయాల్సిన చోట్ల అన్యాయం. నేటికి కూడా రక్తం కేకేస్తున్నది. వినబడుతుందా కేక శబ్దము? అయ్యో బల్లారా దగ్గర తినేటప్పుడు చెవిటికి అదే వినబడి తీరేది. అయితే దేవుని యొక్క వాక్య సందేశాలు వినబడేటప్పుడు చెవిటికి అదే వినబడి తీరేది. ఏమి? ఆయన రక్తం కేకేస్తున్నది. వినబడుతుందా లేదా? ఎందుకు సువార్త చెప్పేది? ఆ చెప్పుడు వినబడుతుంది కాబట్టి. నాకు వినబడింది, వినబడలేనోడికైనా కాస్త ఏం చెయ్యాలి? ఈ కాలం దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయిందని చెప్పడానికి యేసయ్య కేక, మరణ కేక రక్తం నుంచి కేకేస్తున్నా ఈనాటి దేవుని బిడ్డలు ఆత్మీక స్థితిగతుల నుంచి లౌకికతలో వెళ్ళిపోయి, శారీరక సుఖంలో వెళ్ళిపోయి, సువార్తలో పరిచర్యలు అన్యాయమే. అవన్నీ ఎవరు నెత్తి మీద పడేశారు? భాస్కర్ నెత్తి మీద పడేశారు. ఆయన చేసుకోవాలా, మేమేం చేసుకోవాలా? తీసుకొని బతుకున్నాను. ఆయన చెప్పుడు వినబడాలి. ఏ చెప్పుడు? యేసయ్య రక్తం కూడా. ఈ పగటి వేళ ఆత్మలో ఉన్న దేవుని బిడ్డ అయితే వినబడుతున్నానంటే ఈ పగటి వేళ స్వార్థికుడుతో పరిచయం చేయి, స్వార్థ చెప్పు. యేసయ్య రక్షణ ఇచ్చిన ప్రణాళిక గురించి, యేసయ్య రక్తం కాల్చబడిన ప్రణాళిక గురించి, యేసయ్య రక్తం ఇచ్చిన లాభోదయం గురించి నోరులేని చెప్పుకో. చెప్పలేనోడు దేనితో పాలుబాగుడు వాడు. యేసయ్య రక్తంతో పాలుబాగుడు. యేసయ్య రక్తంతో వాడు కడగబడలేదు. యేసయ్య రక్తంతో వాడికి ఏం లేదు, అంటూ లేదు. అందుకే బైబిల్ చెప్తున్నది, సువార్త చెప్పిన వారి పాదములు ఎంత గలీజ్ అని చెప్పలే, ఎంత దరిద్రం అని చెప్పలే,
ఎంత పనికిరాని నేను చెప్పలే. హలో, ఎంత మనోహరత చెందినది, ఎంత శ్రేష్టత చెందినది, ఎన్ని పాపములను ఎడగొట్టగలిగేది, ఎంతమంది నికృష్ట జీవితాన్ని విడిపించుకోగలిగింది అనేది, ఎందరు దొంగలు మారగలిగేది, ఎందరు వ్యభిచారులు మారగలిగేది, ఎందరు లోపల జీవం రాగలిగేది, ఎందరు లోపల ఆత్మశక్తి రాగలిగేది. మనోహరిత్య సువార్తగా దేవుడు నీకేమించాడు. అందుకే బైబిల్ చెప్పేది సమయము అసమయము ఏమై ఉండి తీరాలి, సిద్ధపాటు కలిగేటట్టు ఉండి తీరాలి, సిద్ధం కలిగేటట్టు ఉండి తీరాలి. ఎందుకు? స్వార్థ పరిచయం చెప్పడానికి. దేవుడి మందతో వచ్చి తీరింది. ఆదివారం వచ్చేసి 3 గంటలు వచ్చి కూర్చొని ఇక్కడ డ్యాన్స్ ఆడేసుకొని వెళ్తాం కాదు. అది మనకి కావాలి, వద్దని నేను అనట్లే. సహవాసం మనకి కావాలి. సహవాసంతో పాటు ఏముండి తీరాలి? యేసయ్య సందేశం లోకానికి అందింపబడేటట్టు ఉండి తీరాలి. నేను చెప్పుకొచ్చిన మాట సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడారు? అభిషక్తుడు వ్యతిరేకంగా, సంఘం వ్యతిరేకంగా, సమాజం వ్యతిరేకంగా, వాక్యానికి సంబంధం లేనోడు ఎట్లాంటి మాట్లాడేది. ఎవరితో సంబంధం? సంఘంతో సంబంధం లేనుడు, సేవకుడితో సంబంధం లేనుడు, వాక్యంతో సంబంధం లేదు, యేసయ్యతో యేసయ్య వాక్యానికి సంబంధం లేనుడు ఎవరితో వ్యతిరేకంగా మాట్లాడేది? అదే దేవుడు చాలా వీధితో భయముతో జీవితం గడుపు తీరాలి. ఒక సేవకుడు వాక్యోపదేశంలో పట్టిపోతే, తప్పిపోతే నేరుకెళ్ళి చెప్పడానికి కూడా మనకేం కావడకూడదు, ఉండాలకూడదు. హలో, కారణం ఏంటిది? బైబిల్ చెప్తున్న మాట, సౌలు దేవుని యొక్క పరిచయంలో పడిపోయినా దానికి అవకాశం దొరికింది అని ఏం చేయడానికి? చంపడానికి అవకాశం దొరికింది. ఏం చేయలేదు, చంపలేదు. తన వస్త్రపు మంచును కోసుకొని వెళ్ళిపోయాడే తప్ప ఆయన మీద 7 దాడి చేయలేదు. హలో, ఎందుకు వస్త్రపు మంచు మాత్రం కోసుకెళ్ళాడు? కారణం ఆయన హెచ్చరికించిన, నాయన వచ్చాను నేను, సంపాదన వేదిక నేను వదిలేశాను. అర్థం కాదే. సో అభిషక్తులైన సేవకులు కానీ, సంఘ బిడ్డలు కానీ వాక్య వ్యతిరేక విషయంలో ఎక్కడైనా పడిపోతే ఏం చేయకూడదు? చంపడానికి వెళ్ళకూడదు, హెచ్చరిక ఇవ్వడానికి వెళ్ళదు. అర్థం కాలేదు. చంపడానికి వెళ్ళకూడదు. కొంత చంపడానికి బయలుదేరు, కొత్తలు గడవడం పడుతుంది. చంపేస్తే నువ్వు తెచ్చిపోవాలి. కత్తి తీసిన వాడు కత్తితోనే చేస్తాడు. ఏది విత్తనం వేస్తావు అదే కోపం. అర్థం కాదు. బయలు వరకే చెప్తున్నది. విత్తనం వేసేటప్పుడు ఒక విత్తనం ఒక గింజ వేస్తాం. హలో, బొప్పాస్కాయ ఒక విత్తనం వేసావు, బొప్పాస్కాయ పండేటప్పుడు చూడాలి ఎంత. అర్థం కాలేదు. నువ్వు ఇన్వెస్ట్ చేసేదే పొయ్యగలిగింది. ఏది విత్తనం వేస్తావు అదే ఏం చేసి తీరాలి, పోయేవాడు తీరాలి. రెండోదిగా వారి సేవకులు వ్యతిరేకంగా మాట్లాడారు. మూడోదిగా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మేము ఐగుప్త దేశానికి తిరిగి వెళ్ళిపోతే బాగున్నాం, మమ్మల్ని ఎక్కడికి సంపడానికి తీసుకొచ్చారా, మేము మా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాము? అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కోల్పోవుదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో. ఎక్కడికి వెళ్ళడానికి? ఐగుప్తు వెళ్ళడానికి. మొదటి ఏడ్చారు, రెండోదికి సేవకులు వ్యతిరేకంగా, వాక్యం వ్యతిరేకంగా, ఆత్మీయుల వ్యతిరేకంగా, మూడో స్టేజీ వెనక్కి వెళ్ళిపోవడానికి. ఎవరు ఇది? రక్షణ పొంది ఆత్మాభిషేకం పొంది పరలోకం వరకు దగ్గరికి వచ్చారు. ఇంకా కొంత దూరమే, కనాన దేశం కొంత దూరమే. అక్కడికి వెళ్ళినోడు ఎంత మాట్లాడారంటే నువ్వు అక్కడ కూడా సేవలేదు. హలో, అర్థం కాలేదు. దాని అర్థం ఎందుకు అలా అయి తీరడానికి పసిపిల్లల లక్షణం మనలో వచ్చింది కాబట్టి ఆ ఇంటి కలిగిన మాటలు జరగడం జరిగింది. అందుకే నేను చెప్పొచ్చే మాట, ఆర్థిక స్థితిగతుల పసితనం మొదలు తీరాలి. రెండోదిగా బయట చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యోపదేశాన్ని ఏం చేయాలి? అభ్యాసపరుచుకు తీరాలి. దేనిని అభ్యాసపరుచుకు తీరాలి? చాలా మంది బోర్డు వాక్యాలు పెట్టారు, దీనికి ఏమవడదు, అభ్యాసం ఉండదు. అభ్యాసం అంటే అది జీవితంలో ప్రయోగించరు. అందుకే కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయము దానికి 22వ వచనం అనుకుంటా, అక్కడ చెప్పబడుతుంది, వారు దేవుని యొక్క వాక్యం విన్నవారు
మాత్రమే, వాటిని ఏం చేసేవారు కాదు. 22 అనుకుంటా. మీరు విన్నవారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారినై ఉండుడి. హలో, అప్పుడు మోసగాడు ఎక్కడ ఉన్నాడు? విన్నోడే మోసగాడు. మనం అందరం యోగం మీద పడి చేస్తాం. ఆడు మోసగాడు, ఆడు కాదు మోసగాడు, విన్నోడే మోసగాడు. విని ఏం చేయని వాడు, వాటిని ఏం చేయట్లేదు, అభ్యాసపరచని వాడు. హలో, విని వాటిని ఏం చేయట్లేదు, దాని అర్థం ఆ వాక్యం అనుసరించి ఏం చేయట్లేదు. కులం గురించి వాక్యం ఎన్నో ఊహించారు. కులం మనకి లేదు, పెళ్ళొచ్చాడు కులం అంటే మళ్ళీ నిన్ను నీవే మోసం చేస్తావు. ఆభరణం తీయాలని చెప్పబడింది. వేర్పాటు చెందినవాడు ఏం చేయాలి? ఆభరణం తీసి తీరాలి చెప్పబడింది. వినబడి తీరింది. ఏం చేయలే, తీయలేకపోతే నిన్ను నువ్వే మోసం చేస్తున్నావు. నీ గోతులు నువ్వే చదువుకుంటున్నావు. హలో, చిన్న జింకా వేస్తే ఏం ప్రాబ్లమో? ప్రాబ్లం నాకేట్లేదు, నువ్వే మోసం చేస్తావు. నేను ఇలా చావు భోజనం తినేస్తే ఏం ప్రాబ్లం? చావు భోజనం తినే వాక్యాలు కనబడుతున్నాయి. వెళ్ళి తినకూడదు, తింటానే ఏడు బాధ. నిన్ను నువ్వే మోసం చేస్తున్నావు. అందుకే యాకోబు పత్రికలో స్పష్టంగా చెప్పబడుతున్నది, వాక్యము వినువారు మాత్రమే, దాన్ని ఏం చేయట్లేదు, వారి జీవితంలో దానిని ఏం చేయట్లేదు, అభ్యాసపరిచి తీరట్లేదు. అందుకే వారిని ఏం చేస్తున్నారు? మోసం చేసి వెర్రితనానికి అప్పగించుకు తీరుతున్నారు. హలో, అందుకే ఓల్డ్ వాక్యాలు వినబడుతున్నాయి. ఓల్డ్ లెక్కలేని అసంఖ్య చెందిన వాక్యాలు వింటున్నారు. ఏం లేదు, బైబిల్ సాధనం చేయట్లేదు. మంచి మాట అది, సాధనం అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చూడండి, వారి శరీరాన్ని వారి ఆహారం తినకపోవడం మాత్రం కాదు, దానిని ఏం చేసుకుంటున్నారు? వారి శరీరంలో తగలనీయకుండా అభ్యాసం చేసి తిరుగుతున్నారు. అది అక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి, 23. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. హలో, దేవుని యొక్క వాక్యోపదేశం విని ఏం చేయట్లేదు? ప్రవర్తించట్లేదు. వాక్యోపదేశం విని ఏం చేయట్లేదు? ప్రవర్తించట్లేదు. దాని వలన ఏమవుతున్నాడు? వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. అద్దంలో మనిషి మొహం చూసుకున్నట్టు, అద్దంలో మొహం చూసిన తర్వాత ఏం చేస్తాం? బాగోలేదంటే బాగా చేసుకుంటాం. చాలా మంది మొహం చూసి పర్వాలేదా, పోతే పోనీలే ఎలా కొన్నారు. మనం అద్దంలో చూశారు, మనకుందని చూశారు, అంటే అలా తుడిచేసుకోవడమే తప్ప దాన్ని బాగుపరచాలి అన్న ఆతృత కొందరికి లేదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఆత్మీక పరిపక్వత లేకపోవడం వలన వాక్య అభ్యాసనం ఏం చేయట్లేదు, కనబడట్లేదు. అందుకే కదా కంఠస్థ వాక్యాలకి ఇక్కడ పోటీ జరిగితే అందరికి రావడానికి గుండి సరిపోవట్లేదు. ఒకరోజు ఇక్కడ వాక్యానికి పోటీ కలిగింది. ఆ పిల్లలు ప్రయాసపడి ఏం చేశారు? ఒక 25 వాక్యాలు అడతేటగా ఇడతగా ఏం చేశారు? చెప్పారు. ఎందుకది? అభ్యాసం ఉంది కాబట్టి వచ్చింది. అభ్యాసం లేని వాడికి ఏం రాదు, రాదు. ఏం లేదు, వాక్య పరిచయంలో అభ్యాసం లేదు. తర్వాత బైబిల్ చెప్తున్న మాట వినండి. లూకాసు వార్త పుస్తకం 11వ అధ్యాయం దాని 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. అక్కడ చెప్పిన మాట వినండి. దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని ఏం చేసేవారు? గైకొని వారు, దానిని అలవాటు చేసుకునేవారు ఎవరు? మరి ధన్యులని చెప్పాను. యేసయ్య ఎప్పుడు చెప్పిన మాట తెలుసా? యేసయ్య తన శిష్యులతో కలిసి ఉన్న సందర్భంలో చెప్పిన ఒక మాట ఏమని? వాక్యం వింటే మాత్రం సరిపోదు, వాక్యాన్ని ఏం చేసి తీరాలి? అభ్యసించుకొని జీవితంలో నడిచే వారై ఉండి తీరాలి. అందుకే చాలా మంది దేవుని బిడ్డలకి ఏం ఆశ లేదు.
వాక్యాభ్యాసనం వాళ్ళకి అక్కర్లేదు. అందుకే ఎవరికి సెమినార్స్కి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదు. దేనికి వెళ్ళడానికి? సెమినార్స్. ఏ సెమినార్కి? బైబుల్ సెమినార్కి. ఎందుకు? అది కేవలం పాస్టర్కి వెళ్ళే పనే, మనకెందుకు లేదు. బైబుల్ సెమినార్కి ఎందుకు వెళ్ళేది? వాక్యాభ్యాసం చేసుకోవడానికి, వాక్యం నేర్చుకోవడానికి, వాక్యములో మూల సంవత్సరాలు ఏమైనా చేసుకోవడానికి. అందుకే కదా సంఘాలలో బైబిల్ స్టడీలు పెట్టేది. బైబిల్ స్టడీలు పెట్టేటప్పుడు బైబిల్ స్టడీ కూడా కొందరికి అక్కర్లేదు. పోయిన వారం బైబిల్ స్టడీ జరిగినట్టు 6 ఉన్నారు. 6 కష్టపడే ఏం అక్కర్లేదు. స్టడీ ద బైబుల్. బైబుల్ స్టడీ చేయాలి, నేర్చుకోవాలి. అందరికైతే సంక్రాంతికి శివరాత్రి బైబిల్ చదివి. నిన్న ఒక సహోదరుడితో మాట్లాడినప్పుడు ఆయన రక్షణ పొంది 20 సంవత్సరాలు అయినా 3 సార్లు బైబిల్ అవగొట్టాడట. సిగ్గు 20 సంవత్సరాలు అయినా రక్షణ పొంది మళ్ళీ సేవకుడు 3 సార్లు కష్టంగా మొత్తం ఏం చేశాడు? అవగొట్టాడు 3 సార్లు. నాకు నవ్వు వచ్చింది. ఎందుకు? సంవత్సరానికి నేను 3 సార్లు అవగొడుతున్నాను కాబట్టి. 90 గంటలు కష్టపడి కూర్చుంటే బైబిల్ అయిపోదు. పడుకోకుండా 90 గంటలు చదవగలిగి తిరిగి వేయచ్చు, బైబిల్ అవగొట్టవచ్చు. నేను చెప్పొచ్చే మాట ఏం అక్కర్లేదు. అందుకే కొందరికి చర్చికి బైబిల్లే అక్కర్లేదు. బైబిల్ కూడా ఆదివారం తీసుకొచ్చిన దులుపు పుస్తకం అయిపోయింది. ఆదివారం మాత్రం దులుపు ఎత్తించేస్తారు. మిగతా రోజు మన ఇంట్లో ఒకటి బైబిల్ పెట్టాడు. 3 వారాలు గుడ్లు పెట్టలేదు, ఏమి పెట్టలేదు. బైబిల్ అక్కడ ఇక్కడే ఉంది. ఆయనకి గుర్తు రావట్లేదు, మాకు గుర్తు రావట్లేదు. అది మా బైబిల్ కాదు కాబట్టి మాకు గుర్తు రావట్లేదు. ఆయన బైబిల్ కాబట్టి ఆయన గుర్తు రావట్లేదు. ఏం అక్కర్లేదు. వాక్యం కావాలి. ఆదివారం మాత్రమే కొందరికి ఏం కావాల్సి వస్తుంది. ఇది లేకపోతే ఎంట్రీ ఇవ్వరేమో అనుకుంటున్నారు. కొందరు ఇది ఉంటేనే దొయ్యాలు కాదు బాధ అమ్మ. ఏదైనా ఎక్కడైనా బైబిల్ ఉపయోగించి దెయ్యానికి పో అన్నారా? డైరెక్ట్ గా కాదనా పో అన్నారు. బైబిల్ పెట్టుకొని బైబిల్ గడ్డ పెట్టుకొని దాన్ని దిడ్డి కింద పెట్టుకొని దెయ్యాన్ని అవగొట్టాల్సిన అవసరం ఏం లేదు. మన బైబిల్ ఎంత ఘనంగా చూస్తారో కానీ దాన్ని మాత్రం పెట్టిలో పెట్టేసి దాన్ని తొక్కుని ఇడుచుకొని తీసుకెళ్తారు. అది కావడం లేదు. బైబిల్ తేవట్లేదు. చాలా మందికి బైబిల్ మీద పిచ్చి ఎక్కి, బైబిల్ మీద పిచ్చి కాదు, బైబిల్ వాక్యోపదేశంలో మనకి పిచ్చి ఉండి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చే మాట, వాక్యం లేక వాక్యాన్ని విని వారు ఏం చేయట్లేదు, జీవితంలో వాటిని అనుసరించి తీరట్లేదు. ఈ మాటలు ఎవరు చెప్పినది? యేసయ్య చెప్పిన మాట. యేసయ్య చెప్పినా కూడా వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళకి అది అనుసరించి తీరడానికి ఆత్మీయత కలిగి తీరలేదు. దీనికి మంచి ఒక ఉదాహరణ సమూయేలు గ్రంథంలో మనకి కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడగలిగి తీరితే దావీదు గోలియాతుని కలిసే ఒక సందర్భం కూడా రాయబడదు. 34 నుంచి 37వ వచనం వరకు చదివినప్పుడు సింహములను ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెని విడిపించి తిని. చాలు, అక్కడ దావీదు తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఏంటి ఎక్స్పీరియన్స్? ఎవరు లేని సందర్భంలో ఎవరి మందల్ని, నా మందల్ని మేపుకుంటేటప్పుడు ఎవరు వచ్చి దోచుకెళ్ళిపోయారు? సింహము ఎలుగుబంటి వచ్చి దోచుకెళ్ళిపోయి తీరితే ఆయన దావీదు వెళ్ళి వాటిని ఏం చేశారు? వారి నోట్లో నుంచి ఏం చేశారు? విడిపించి రక్షించి దానిని ఏం చేశాడు? మరలా ఆయుష్ ఇచ్చేటట్టుగా నిలబెట్టాడు. ఇది చెప్పిన తర్వాత ఆయన చివరికి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదే రీతిగా నేనేం చేస్తాను, ఈ ఫిలిష్తీయుడైన గొలియాతును కూడా ఇదే ప్రక్రియ, ఇదే సేమ్ పని. ఇప్పుడు నా ప్రశ్న, గొలియాతు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుంచి ఏం వాదిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ నుంచి చెప్తున్నాడు, ఎవడు లేడా మీ దాంట్లో? నాతో పోటీ పడడానికి ఎవడు లేడా? ఎవడు లేడా? ఎవడు లేడా అని చెప్పినప్పుడు సైన్య బలం ఉంది, శక్తి బలం ఉంది, బుద్ధి బలం ఉంది, ప్రజాబలం ఉంది, అందరు పీరుకోలుగా ఒక పక్క ఉన్నారు. ఒక్కడికి కూడా ఏం ఆగట్లేదు. ముందుకెళ్ళి వాటితో యుద్ధం చెయ్యాలని వీళ్ళు బోర్డు వాక్యాలు విన్నాడు. యెహోషువ 31 రోజులు హతం చేసినోడు, అబ్రహాము యుద్ధం చేసేసి 221 మందిని వాటికల్లా యుద్ధం చేసేది. ఎన్ని వాక్యాలు విన్నారు. వీరి జీవితంలో అభ్యసించడానికి ఉన్నప్పుడు వేదికి వచ్చినప్పుడు వీరికి ఏం కావట్లేదు, బలం సరిపోవట్లేదు. వారిలో ఒక ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ? గిరిటాత్మ వచ్చింది, దుష్టాత్మ వచ్చింది. అందుకే వాళ్ళకి ఏం కలగట్లేదు. అభిషేకింపబడిన సౌలు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు. ఎవరు అక్కడికి వచ్చారు? ఏ
అభ్యాసం లేని, ఏ అలవాటు లేని, ఏ రీతి కలిగిన సౌలభ్యత లేని ఒక పసి పిల్లోడు వచ్చేసి ఏం చెప్తున్నాడో తెలుసా? నేను వెళ్తా. కారణం ఏంటిది? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ ఎక్స్పీరియన్స్ ఉంది? నేను అరణ్యంలో దేవుని యొక్క వాక్యోపదేశాన్ని అభ్యసించి తెలిసిన మా నాన్న మందలని ఎవరో దోచుకున్నారు. ఎలుగుబంటి సింహం వచ్చి దోచుకున్నది, ఇవ్వలే. వారి చేతికి నేను ఇవ్వలేదు. ఎంత నమ్మకం చూడండి నాన్న మంద పట్ల. కాపాడాడు. ఏకాంతతలో అరణ్యంలో బతికినప్పుడు ఎవరు ఆయన తోడు లేరు. ఒంటరి వాడే మందలకు వేపుకున్నాడు. ఎవరి సహాయం లేదు, దేవుడి సహాయం మాత్రమే. ఈరోజు నేను నీకు అడుగుతున్నా, నీ వ్యతిరేకంగా ఒకడు నీ గొలియాతులా సవాలు విసిరితే ఏం చేస్తున్నావు నువ్వు? దాన్ని ఇంకో రీతిగా వ్యాఖ్యానం పరిచి తీరితే ఎవరి మంద? నాన్న మందం. అప్పుడు సంఘం దేవుని మంద. హలో, సంఘం దేవుని యొక్క మంద. దేవుని యొక్క మందని సాతాను కానీ దోచుకెళ్ళిపోతే మనం ఏం చేస్తున్నాం? అదే మన ప్రాబ్లం. శుక్రవారం మాత్రం 10 నిమిషాలు ప్రార్థన చేసి వదిలేస్తున్నాం. దేవో వాడిని దీవించండి, తీసుకురండి, దేవా తాపడి, దేవో వాడిని తీసుకురండి అంతే. ఆ రోజు అట్లా పాకి పేదమే. తర్వాత ఏం కూడా తర్వాత ఆయన నుంచి ఏం చేసేది రోజు ఆయన అసలు ఆడ గుర్తేవాడు. 10 మంది బట్టి కాడ ఉంటాడు, ఆడ అన్యాయం చేసే కాడ ఉంటాడు, ఆడ దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు కాడ ఉంటాడు. అప్పుడు కూడా మన లోపల ఏడు రాదు, వేదన రాదు. అండ్ ఎలాగైనా అక్కడి నుంచి ఏం చెయ్యాలి? అక్కడి నుంచి ఎవరు పోతే నాకు ఏది దీని బాగాలేదు కదా. గొప్ప గోలియాతులే, గొప్ప గోలియాతులు ఓడించేదే. దావీదు అలా చేయలే. ఇప్పుడు దావీదు సమక్షంలో ఒక మనిషి ఉన్నాడు. తొలి దావీదు సమక్షంలో మనిషి కాదు, ఒక మృగం. ఆ మృగం నోట్లోకి వెళ్ళి ఏం చేశాడు? దేవా, అబ్రహాంకి విజయం ఇచ్చిన దేవుడివి, నోహావుకి విజయం ఇచ్చిన దేవుడివి, యెహోషువకి విజయం ఇచ్చిన దేవుడివి, పాత నిబంధన సద్భక్తులకు విజయం, నాకు కూడా విజయం కావాలో నీ వాక్యానుసారంగా జీవించిన వాడిని ఏం చేశాడు? బయలుదేరి దాని 37వ వచనం ఒకసారి చదవండి. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడాను నన్ను విడిపించమని చెప్పాడు. ఆయన వాక్యంలో ఉన్న దృఢత చూడండి. దాని అర్థం ఎలుగుబంటి దగ్గర నుంచి విడిపించింది ఎవరు? దేవుడే. ఎలుగుబంటి మీద దాడి చేసుకోవడానికి వచ్చిన ఆ సందర్భం వచ్చిన దేవుడి యొక్క వాక్యోపదేశమే ఆయనకి ధైర్యం. రారా, వెళ్ళి పోరాడి రారా, నువ్వు బట్టలు సింపుల్ రావాల్సిన పరిస్థితి రాదని చెప్పి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ బయలుదేరుతాడు? ఫిలిష్తీయుల వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి. ఇప్పుడు కూడా నేనేం చేసి రాను, దిగంబరత్వం చెంది నేను రాను, విజయం చెంది వచ్చి కారణం ఏంటి? దేవుడు నాకు ఏమి ఇచ్చినవాడు? విజయం ఇచ్చినవాడు. రోగాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధ కలిగిన చర్య వచ్చినప్పుడు ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? నేను వీటిలో విజయం చెంది బయటకు వస్తా. నిరుత్సాహం చెందే వేదికలు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నా? కారణం వాక్యంలో ప్రాక్టీస్ చేసే గుణాదిశయం లేదు. వాక్యం అభ్యసించే తెలియదు. హలో, అందుకే కదా ఆరాధన పెద్ద ప్రాధాన్యత కనిపించట్లేదు. అన్ని భాషలు మాట్లాడాలి, పెద్ద ప్రాధాన్యత కనిపించట్లేదు. ఉపవాసం చేసి తీరాలన్నది ఏం కావట్లేదు, ప్రాధాన్యత అనిపించట్లేదు. సువార్తలు చేయాలన్నది ప్రాధాన్యత. కారణం ఏంటి? దేవుడి మీదే మనకేం కలగట్లేదు, నమ్మకం కలగలేని ఒక స్థితిగతులకు మారింది. అందుకే నేను చెప్పుకొచ్చిన మాట, దేవుని యొక్క వాక్యోపదేశం ఏం చేయాలి? అభ్యసించుకు తీరాలి. అందుకే కదా అప్పుడు వచ్చిన సిచ్యువేషన్ లో ఐగరు గుర్తుకు రావట్లేదు, అప్పుడు ఇచ్చేవాడు గుర్తుపడుతున్నాడు. అర్థం కావట్లేదు. ఆత్మిక సలహా ఇచ్చి వాక్యోపదేశంలో నీ కొరకు సలహా ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి టైం లేదు. అదే కదా చెప్తుంది. ఒకడే భర్త ఏంటంటే అప్పు చేసుకుని చచ్చిపోయాడు. చచ్చిపోతే భార్య ఏం చేసింది? అప్పు తీర్చడానికి పరిగెట్టింది. అప్పు తీర్చడానికి పరిగెట్టింది. అప్పు నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. అప్పు తీర్చడానికి ఎవరి దగ్గర పరిగెట్టింది? దైవజనుడి దగ్గరికి పరిగెట్టింది. దైవిక సలహా ఉంది. దేవుని యొక్క వాక్యోపదేశం ఏం చెప్తున్నదో దానిని ఆమె ఏం చేసుకుంది? ఆధారపడి తిరగడానికి ప్రయత్నం చేసుకుంది. అదే దాని తర్వాత అధ్యాయం మనం చదవగలిగినప్పుడు ఒక విధవరాలకు ఒక సంతానం పుడితే ఆ సంతానం చచ్చిపోతే దైవజనుడి దగ్గరికి పరిగెట్టింది. ఏ సిచ్యువేషన్ కలిగినా ఎక్కడికి?
వాక్యములో నుంచి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వాక్యం నాకే. ఓ లార్డ్, అందరికి వాక్యం నుంచి నా సలహాలు అక్కర్లేదు, పిచ్చి పిచ్చి సలహాలు కావాలి కొందరికి. వాక్యోపదేశం ఇచ్చే సలహాలు దొరకడం, కానీ వాక్యం ఉంటే కదా సలహాలు దొరికింది. హలో, అందుకే దావీదు చెప్తున్న ఒక మాట, ఎలుగుబంటిని కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా నా తోడై ఉన్నాడు. ఆ వాక్యోపదేశంలో ఉన్న శక్తి నన్ను ఇప్పుడు కూడా ఏం చేసి తీరుతున్నది. దాని అర్థం ప్రతిరోజు వాదించే గోలియాతు మన ఎదురుగా ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు. ఎంతమందిని కాపాడుకోగలిగి తీరుతున్నాం. మంచి సేవకుడు దేవుడు మనకి ఇచ్చారు. ఎంతమంది ఆత్మలను ఆయన కాపాడుతున్నారు. నేటికి కాపాడుతున్నా, ఇంకా కాపాడుతారు. సేవకులకు ఉన్న ఒక ప్రత్యేకత, ఆత్మలను కాపాడే బాధ్యత. అందుకే వాళ్ళని సేవకులు అని చెప్పింది. సేవకులు ఏం చేసేది? ఆత్మలను ఏం చేసేది? కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయాణంలో బయలుదేరుతున్నారు. ఎవరి చేతిలో పడకుండా దేవుడు అధికారం ఇచ్చారు. మాట వినని విశ్వాసాన్ని ఎవరి చేతికి ఇచ్చేవచ్చు? సాతాను చేతికి అప్పగించే అధికారం ఉన్న సేవకులు నీరు. సంఘాల కొన్ని విశ్వాసం ఎంత చెప్పినా మాట్లాడు, ఎన్ని ప్రాంతం చేసినా, ఎన్ని ఏం చేసినా ఏమేమో. ఆ భాష గారికి ఇంత చిరాకు, విరక్తి, ఈ దరిద్రం చచ్చిపోతే బాగుందని కూడా చెప్పే పరిస్థితి వచ్చినా చెప్పడు. కారణం ఏంటి? తట్టుకోలేని ఎక్స్ట్రీమ్ గా బాధ పెడుతున్నాడు. అట్లాంటి ఏం చేయట్లేదు, కారణానికి అప్పగించేదానికి పరిస్థితి ఆలోచించాడు. హలో, ఎప్పుడైనా వెళ్ళి భాస్కర్ గారికి అడగండి, అయ్యారు నేను నీ పట్ల ఎలా ఉన్నాను, నా పట్ల ఒకసారి నేను మనసు చేసేది అడగండి. పరలోకానికి వెళ్ళాలని ఆతృతుంటాను, నరకానికి అంటే ఎలాగైపో ఆయన సంబంధం లేదు. పరలోకానికి వెళ్ళాలని ఆతృతుంటే, అయ్యారు నీ పట్ల నా మనసు నీకు ఎలా ఉంది, నా జీవిత విధానం నీకు ఎలా ఉంది, ఇలా అడగండి ఒకసారి. నిజం చెప్పండి, ఇక్కడ అబద్ధాలు ఏమేమి చెప్పమండి, వాస్తవికతతో చెప్పండి. మార్చుకోవడానికి ఆతృతతో నేను చదువుతున్నాను. ఏ విషయం నాది నీకు నచ్చట్లేదు, ఏ ప్రక్రియ నాది నీకు సుఖం అనిపించట్లేదు, అడిగితే పరలోకానికి గమ్యం చేసుకోవచ్చు. వాక్యోపదేశంలో జీవితం క్రమపరచుకోవచ్చు. వాక్యం ద్వారా నేను నీవు ఏం చేసుకోవచ్చు? కట్టుకోవచ్చు. కట్టుకోబడి తీరితే నీ ముందు ఉన్న గుడియాతని నీవేం చేయవచ్చు? ఎదిరించి గెలుపు సాధించవచ్చు. నేను ఇది చెప్పినప్పుడు అనుకున్న మాట ఏంటో తెలుసా? వాక్యంలో నా అభ్యాసన మనకి కావాలి, వాక్యంలో ఎదుగుదల మనకి కావాలి. బైబిల్ చెప్పే మాట ఏంటిది? మంచి గురించి చెడ్డ గురించి ఏముండి తీరాలి? వివేచన మనకుండి తీరాలి. మంచి చెడు గురించి మనకేం లేదు. కారణం ఏంటిది? ఆదాము అదే ఎంచుకున్నారు కాబట్టి. దేన్ని ఎంచుకున్నారు? మంచి చెడు గురించి తిన్నారు. దానివల్ల వాళ్ళకి ఏం తెలియలేదు. విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్ వాళ్ళకి ఏం కావట్లేదు, తెలియట్లేదు. మనకు కూడా అంతే కదా. దశమ భాగం ఇవ్వకపోతే ప్రాబ్లం ఎట్లేదా? ఇస్తే ప్రాబ్లం ఎట్లేదా? భాస్కర్ బలవంతం చేయరు, భాస్కర్ బలవంతం లేదు. బలవంతం చేసేది చేస్తారు, మనం బలవంతం ఏం చేయాలి. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొందిన ప్రతి దేవుని బిడ్డ ఏమించుకోవాలి? దశభాగం స్టార్టింగ్ స్టేజ్. దశభాగం ఏ రోజు ఇచ్చుకోవచ్చు? రక్షణ పొందిన ఫస్ట్ సంవత్సరం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కూడా దశమే. 12 సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది. హలో, ఇప్పుడు కూడా ఏమి ఎదగలేదు. 10% ఎదగలేదు, 10-11 అవ్వలే. అది తినేసిన పెద్ద ప్రాబ్లం పెట్టలేదు. అలాగే గ్రంథం చెప్తున్న మాట, వారి దేవునికి ఇచ్చి వారి దేవునికి ఇచ్చి వారు ఏం చేసుకుంటున్నారు? దే ఆర్ రోబింగ్ గాడ్. దేవునికి దోచుకుంటున్నారు. దేని విషయంలో? దశంభాగ విషయంలో దేవుడిని ఏం చేస్తున్నారు? దోచుకోవడం. అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? కుంటిది గుడ్డిది పనికి ఎవరికి మంచి నోట్లు ఏమి దేవుడికి లేవు. చిరిగింది, అరిగింది, ఇంకా పప్పుతో కూడా దేవుడు దాన్ని ఆనకలు లెక్క పెట్టేది నేనే కాబట్టి నాకు తెలుసు. ఎన్ని ఉమ్ము నీరు రాసి ఎన్ని డిస్ప్లిన్ చేసేది నాకు ఎప్పుడు చిరాకు విరక్తి రావట్లేదు. అది ముడిచెట్టేసి ఇచ్చేస్తారు. అది ఎవరికి చూపించకుండా ఉంటారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇచ్చేదేదో పెద్దది ఏదో ముడిచెట్టు ఇచ్చుకోవడానికి, అది ఇచ్చేదేదో ముడి చెట్టేసి
మరి ఆ నోటి బాగు చేయాలంటే ఏది ఇస్త్రీ పెడితే ఇస్త్రీ చేయాలి. హలో, డోంట్ యూ ఫీల్? మీకు అనిపించట్లేదా నేను దేవుని డబ్బులు ఇస్తున్నానని? హలో, అప్పుడు మండిపోవాలంటే ఐగురు రెండు మండిపోతాను నేను. ఐగురు పద్ధతిగా ప్రార్థన చేసి సరే తమ్ముడు నేను సరే ఓకే బాయ్ బాయ్. పెట్రోల్ పంప్ మాత్రం పరిగెట్టిపోయింది. ఐగరికి ఇవ్వకపోయిన ప్రాబ్లం లేదు, పెట్రోల్ పంపులో మాత్రం పెట్రోల్ పోయింది. అది మాత్రం వాడికి మంచిది గుర్తుంది. ఐగరికి కానీ అంత చాలా మందికి దేని గురించి వివేకం లేదు, మంచి చెడు గురించి వివేకం లేదు. అందుకే రోమాపత్రిక చెప్తున్న ఒక మాట ఉంది, చాలా సూపర్ మాట. అది 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదలను మీరు ఏం చేయొద్దు, అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి. లోకమును అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును. అప్పుడు రెండు వశం. లోక మర్యాద ఒకటి ఉంది, దేవుని యొక్క వాక్యోపదేశం చెప్పే ఒక మర్యాద ఒకటి ఉంది. హలో, అర్థం కాలేదనుకుంటా. లోక మర్యాద ఒకటి ఉంది, దేవుని వాక్యోపదేశం చెప్తున్న ఒక మర్యాద ఒకటి ఉంది. చాలా మంది దేవుని పట్టుకుంటున్నారు. లోక మర్యాద కోసం ఎవరికైనా వెళ్తారు, కానీ దేవుని యొక్క వాక్యోపదేశం చెప్పే మర్యాద ఏంటిది? ఉత్తమము అనుకూలము సంపూర్ణయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. అదో దేవుని యొక్క చిత్తం ఏదో ఎరుగుటకు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. దాని యొక్క దేవుని యొక్క చిత్తం చెంది తీరడానికి ఏం మారాలి? ఏది మారాలి? మనం మారితే అయిపోదు. ఏం మారాలి? మనసు. అదో మనసును సాతాను ఏం చేయొచ్చు? మార్చవచ్చు. మనసు పైన సాతానికి ఏముంది? అధికారం ఉంది. ఆయన దానిని ఏం చేయొచ్చు? అందుకే కదా దావీదుని దేవుని సన్నిధిలో తన ప్రజలను ఏం చేయడానికి ప్రారంభించాడు. ఈ సలహా ఎవడో ఆయనకి ఇచ్చారు? ప్రేరేపణకర్తలు పక్కన ఉన్నారు, వాళ్ళే ఇచ్చారు. ఎందుకు లెక్క వేశాడు? నేనేదో పెద్ద గొప్ప. అరే లెక్క ఇయ్యాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. సంఖ్య పెరిగిందో తగ్గిందో లెక్క చూసుకోవాల్సింది దేవుడిది. కానీ మందలు ఆయనది, మందకి కర్త ఆయన కాబట్టి ఆయన లెక్కేసుకోండి. నువ్వెవరు లెక్కేసుకోవడానికి? హలో, అందుకే లోక మర్యాద అనుసరించి అనేకులు పరిగెడుతున్నారే తప్ప అది తెలుసు. ఏది? లోక మర్యాదలన్నీ కరెక్ట్ తెలుసు. రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీయాలని తెలుసు, డాక్టర్ గారికి కలిసి డబ్బులు కట్టాలని తెలుసు, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలని తెలుసు. అడన్నీ తెలుసు. ఏడకొస్తే ఏం తెలుసు? ఏడకొచ్చినప్పుడు ఈ మర్యాదస్తుడు దొంగ ఇవ్వాలి తెలుసు. చచ్చిపోయిన వాడు ఉన్నాడు, చనిపోయాడు. నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? సహాయం చెయ్యాలి. పెట్టుకోవడానికి డబ్బు లేకపోతే నా చేతి నుంచి నేను అడ్డు చేసుకొని అప్పు చేసుకొని నేర్చుకోవాలని తెలుసు. అప్పుడు ఆ విషయం కూడా ఇవ్వరు. ఇప్పుడు చూసుకుంటున్నాడు, వచ్చి చూసుకుంటాడు తెలుసు. 1000 తగ్గడానికి 6000 7000 ఇచ్చుకోవాలి. అది మీరు అక్కడికి వెళ్ళరు. టెక్నికల్ విశ్వాసం నేను చూశాను. ఆయనకి చెప్పరు, ఉద్యోగం చూసుకో, నువ్వు ఇచ్చుకో, నువ్వు చూసుకో. పాపం ఆయన కదా బలి కోసం. మరి అలా తప్పదు కదా. నేను ఏదో ఊరో సంగతి చెప్పట్లే, ఎక్కడ సంగతే చెప్తున్నాను. తెలుసు నేనేం చెయ్యాలి, మంచి చెయ్యాలి తెలుసు. చెడు ఎంచుకొని ఈడేం రావడం ఎక్కడ రావడం. లాస్ట్ వస్తాడు ఎప్పుడు తెలుసా? బండి ఎక్కించేసి అక్కడ దింపిస్తాడు. అక్కడ కూడా వచ్చారు మంచి చెయ్యాలని తెలుసు. లోకాచరణకు కావాల్సిన మంచితనం అన్ని కరెక్ట్గా పద్ధతిగా చేస్తాడు. ఆయన చూస్తే ఈ సంఘంలో చూస్తే ఎంత స్వాతంత్రం ఉంటారు. ఈ సంఘం కాబట్టి మరి తెలియదు. ఏం నవీనత ఏమిటి తీరాలి? మనసు నవీనత చెంది తీరి దేవుని యొక్క చిత్తం ఏంటిదో ఏం చెయ్యాలి తెలుసుకు తీరాలి. అని దేవుని చిత్తమా?
అన్ని దేవుని చిత్తమా? అన్ని దేవుని చిత్తం కానప్పుడు అన్ని మన చిత్తమే. హలో, దేవుని బిడ్డలకు ఉన్న ప్రత్యేక ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని చిత్తం కానిది మన చిత్తం అనుకో, దేవుని చిత్తం అనేది ఉంటారు. దేవుని చిత్తం ఎప్పుడు ఏమై తీరేది? మనకి క్షేమాభివృద్ధినిచ్చి తీరేది. ఎందుకంటే నేను వచ్చే మాట ఏం చెయ్యాలి? నవీన పరిస్థితులు చివరొక్క మాట చదివి నేను ముగించేస్తాను. ఫిలిప్పీ పత్రిక 1:9-10 అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసే ప్రణాళికలు ఆయన చెప్తున్న ఒక మాట ఉంటుంది. అది విన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవల్లనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినములను నిష్కపటములను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. అక్కడ పౌలు గారు చెప్తున్న ఒక మాట మీరు చూడండి. ఇంకా పౌలు గారు తన ప్రార్థనా విషయాన్ని చెప్తున్నారు. ఏంటిది? మీరు రోజుకి ఏం చేయాలి? ప్రేమ విషయంలో ఏమై ఉండి తీరాలి? ఎదుగుదల పొందిన వారై ఉండి తీరి దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క ప్రేమ యందు ఏం చేయాలి? బలిష్ఠులై ఉన్నవారుగా మారు తీరుకుంటూ మంచియు చెడు దాని గురించి ఏమై ఉండి తీరాలి? వివేచన కలిగిన వారై ఉండి తీరి దేవుని యొక్క రాకడ పర్యంతరం మీరేమై ఉండి తీరాలి? నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఏమై ఉండి తీరాలి? ఉండే గట్టిగా ఉండి తీరాలి. హలో, దాని అర్థం రాకడ సమయం పర్యంతరం మనం ఏమై తీరాలి? మంచి గురించి చెడు గురించి అవగాహన కలిగిన వారై ఉండి తీరాలి. దీని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసి చెప్పి తీరుతున్నారు. ఫిలిప్పీ పత్రిక రాయడానికి ఉన్న ఉద్దేశమే ఏంటిది? ఫిలిప్పీ పత్రిక రాయడానికి ఉన్న ఉద్దేశం దేవుని యొక్క దాసు చీరసాలలో ఉన్నప్పుడు సంఘ బిడ్డలు ఎంత మంచి సంఘ బిడ్డలు అయ్యగారికి అప్పుడప్పుడు ఏమి ఇచ్చేవారు? సహాయ హస్తములన్నీ ఇచ్చేవారు. అవి హస్తములన్నీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వారి జీవితం మెల్లిమెల్లిగా సేవకుడి పట్ల ఏమై తీరింది? వేదన కలిగే భావనలోకి వెళ్ళి తీరింది. అందుకే సేవకుడు చెబుతున్నాడు, నాయన దేవుని రాకడ పర్యంతరం మీరు ఏం చేయాలి? మంచి కార్యాలు చెడు కార్యాలను విడిచిపెట్టి మంచి కార్యాలు చేసి తీరి ఏమై తీరాలి? రాకడలో ఎంతబడి తీరేతనిగా ఉన్న శ్రేణి జీవితంలో ఉండి తీరాలి. దాని అర్థం వారికి చెప్పుచున్న ఆత్మిక హెచ్చరిక ఏంటో తెలుసా? మీ జీవితంలో ఎప్పుడు మంచి చేయాలో అప్పుడు మంచి చెయ్యాలి, ఎప్పుడు చెడు చెయ్యకూడదు అప్పుడు చెయ్యకుండా ఉండి తీరాలి. రెండింటిని ఏం చేయకూడదు? కలిపి కొట్టకూడదు. మంచి చేయడం మనకి తెలుసు, కానీ చెడుతో దానిని ఏం చేస్తాం? అభ్యాసం చేసి చూపించి తీరుతాం. అందుకే కదా ఇద్దరు అన్నదమ్ములు యాగం అర్పించడానికి వెళ్ళారు. ఒకటి దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారాను ధర్మశాస్త్రం చెప్తున్న ప్రణాళికలో యాగార్పణ చేశాడు. ఇంకొకటి తనకు నచ్చినట్టుగా యాగార్పణ చేశాడు. ఇద్దరు యాగార్పణలో దేవుడు ఏం చేశారు? ఒకరిని దేవుడు లక్ష్య పెట్టుకున్నారు. ఇంకొకటిని ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టలేనోడుతోనే దేవుడు మాట్లాడేది. ఆయనకే చెప్పారు, నాయన నీ గడప దగ్గర ఏముంది? అవతల వాడికి ఎందుకు చెప్పలేదు? వాడి గడప దగ్గర పాపం ఉందని. ఆడి గడప దగ్గర కూడా పాపం ఉంది కదా. ఈడి గడప దగ్గర పాపం ఉంటే ఆడి గడప దగ్గర కూడా పాపం ఉంటుంది కదా. మరి ఈడికి ఎందుకు చెప్పారు? ఆడికి ఎందుకు చెప్పలేదు? ఈడికి చెప్తే ఈడికి అర్థమవుతుంది, ఆడికి చెప్పకపోతే అర్థం కాదు. కొందరికి చెప్పితేనే ఏమవుతుంది? అప్పుడు మంచి చేస్తున్నట్టు చెడు చేస్తున్నట్టు. ఆడికి చెప్పక్కర్లే. అందుకే ఆడికి చెప్పారా? ఎలా మరి అర్పించాలి, ఎలా తెచ్చుకోవాలి అని చెప్పారా? ఆడి ఏం చేసుకున్నాడు? ఆత్మీయ పరిపక్వతను తెలుసుకున్నాడు. నేను దేవునికి ఇచ్చేటప్పుడు ఫలం ఇచ్చుకోవాలి, నేను దేవునికి ఇచ్చేటప్పుడు బలిష్టమైన ఇచ్చుకోవాలి, నేను దేవునికి ఇచ్చేటప్పుడు అంగీకరణ చెందేటటువంటి ఇది రిజెక్ట్ కాకూడదని తెలుసు. అవతలకి తెలియదు కాబట్టి దేవుడానికి తెలియనట్టు అదే అర్థం కాలేదు. చివరి మాట దేవుని యొక్క దాసు ఫిలిప్పు పరిగెట్టు వెళ్తున్న సందర్భంలో ఎవరు నమ్మకం బైబిల్ చదువుతున్నాడు. అడిగి ఏం తెలియదు, వాక్యం గురించి అవగాహన తెలియదు. వాక్యం గురించి అవగాహన తెలియవచ్చి తిన్నాడు. సేవకుడు పరిగెట్టు నాయన సూత్రం అర్థం ఏమవుతుందా? ఏమన్నా బండి ఎక్కించాడు. బండి కూర్చోబెట్టి ఆ ప్రణాళికల వాక్యాన్ని ఏం చేశారు? దాంట్లో మంచి చెడు విడదీసేసి ఏం చేశారు? చెప్పాడు. ఎక్కడి నుంచి? దేవుడి యొక్క పాత నిబంధన గ్రంథం నుంచే వివేచన కలిగింది. ఆయనతో నుంచి రక్షణ చెప్పాడు, మౌన గురించి చెప్పాడు, బాప్తిజం చెప్పాడు, పరిశుద్ధాత్మ చెప్పాడు, రాకడ గురించి ఇవన్నీ చెప్పేటప్పుడు ఇది ఏం కలిగింది? ఆతృత కలిగింది. ఆయన రక్షణ నేను
పొందాను, బాగానే ఉంది. మారుమనసు నేను పొందాను, నేనేం పొందలేదు. నేను ఉన్న బాప్తిసం నాలో జరిగితే నాకు కావాలి. ఆశగా చెప్పకుండా వీడు అయ్యా నీరులో సేవకుడిలో నన్ను ఏమియండి. సేవకుడు వెళ్ళాడు, బాప్తిసం ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. వీడింటికి ఆనందంతో వెళ్ళిపోయాడు. హలో, తెలియలే భాస్కర్కి చెప్పలేదు, బాప్తిసం పొందడానికి చెప్పలేదు. వీడు భాస్కర్ చెప్తున్నాడు. అది తెలుగు వచ్చినా చూడండి. అందుకే కదా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో విశ్వాసం వచ్చి అడుగుతున్నారు, అయ్యా రక్షణ పొంది తీరడానికి మేమేమి చెయ్యాలి, సహోదరులను మేమేమి చెయ్యాలి. ఇప్పుడు విశ్వాసం చేయగలరు అయితే నేనేం చెయ్యాలి? నీకే తెలియలేనప్పుడు మేమేం చెప్తాం? నీ గురించి నీకే తెలియనప్పుడు మేము నీకేం సలహా చెప్తాం. కానీ అంత వచ్చి తెలుసుకునేది దేనికి? ఇంకా తెలియకుండా ఉన్నాడు. అందుకే నేను చెప్పొచ్చేది ఏం కావాలి? మంచి గురించి చెడు గురించి ఏమో తీరాలి. వివేచన కలిగి ఉండే స్థితిగతుల్ని తీరాలి. అది ఎవరికి అర్థమై తీరింది? ఏ ప్లేస్కి అర్థమై తీరింది? కాయనికి అదేం కావాలి, అర్థం కాలేదు. అర్థం కాకపోతే దేవుడు దానికి వివేచించుకొని చెప్పారు. కొర్నేలి దగ్గరికి వచ్చి, కొర్నేలి మంచి క్రియలు చేసేవాడు, దేవాలయం కట్టించినవాడు, దేవుడి మందిరం కొరకు, దేవుడి సమాజం కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, మంచి దానకర్ణుడు, అన్నీ ఉంది. ఏం లేదు, వాక్యోపదేశం పెట్టలేదు. అందుకే దేవుడు ఎవరిని పంపించారు? అంటే కనులికి మాట్లాడారు దేవుడు, ఇది పేదలతో కూడా దేవుడు మాట్లాడారు, ఇరువరులతో దేవుడు మాట్లాడారు, ఇరువరులే దేవుడు బలపరిచారు. కొన్నది అంతా నేనాము ఆడంతా నేను పంపేస్తాను, ఇంటికి మంచిగా పంపించారు, ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళి వాక్యోపదేశం చెప్పి వాక్యం ద్వారా కుటుంబం ఆ రోజు రాత్రి ఏమై తీరింది? రక్షణ పొంది, మానవుడు పొంది, నీలో బాప్తిసం ఇచ్చి తీరింది. ఏం చేస్తున్నారు? మంచి దానికి సలహా పొందుతున్నారు. అందుకే నేను చెప్పొచ్చే మాట, మంచిది చేయడానికన్నా సగం మంచి చేసుకోవాలి. when you get opportunity, do what is right. ఎప్పుడు నీకు ఆపర్చునిటీ దొరకట్లేదు, చెడైన దాన్ని విసర్జించుకొని తీరాలి. వివేచన మనకి సొలొమోను కూడా అదే చెప్పారు, దేవా నాకు వివేచన ఇచ్చి తీరండి, దేవా ఎంచుకోవడానికి నాకేమి ఇచ్చి తీరాలి? వివేచన ఇచ్చి తీరాలి. మంచి చెడు గురించి నీకు అవగాహన కలగలేకపోతే నాయన అక్కడికి చేరలేదు. దాని గురించి పౌలు ఏం చేసేది? ఫిలిప్పీ సంఘబిడ్డలో ప్రార్థన చేస్తారు, దేవా వీరు ఎప్పటి పర్యంతరం ఉండి తీరాలి, పరలోకములో దేవుడు ఆరోహణమై వచ్చేంత వేళ వరకు వీరేమై ఉండి తీరాలి, నిందోరహితులుగా, నిర్దోషులుగా, కలంకం లేని వారుగా, నిందారహితులుగా ఏమై తీరాలి? ఉండేటట్టుగా ఉండి తీరాలి. మంచి చేసినోడికే చెప్పక్కర్లేదు, చెడు చేసినోడికే సలహాలని చెప్పి తీరేది. ఏం చేయడానికి? మంచి చేసుకుని తీరడానికి. అందుకే 3 విషయాలు నేను చెప్పాను. ఒకటి, బలిష్టమైన ఆహారం మనం ఏం చేయాలి? భుజించి తీరాలి, అది మన ఆత్మకు బలపరిచి తీరేది. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని అభ్యాసం చేసుకుని తీరాలి. మూడోది, మంచి గురించి చెడు గురించి మనకి ఏముండి తీరాలి? డిసర్న్మెంట్ ఉండి తీరాలి, వివేచన మనకు ఉండి తీరాలి. వివేచన లేకపోతే ప్రాబ్లం ఏంటిది? మంచి చేయాలని చోటు చెడు చేసేసుకొని మంచి చేసేది అనుకొని సుఖించుకోవచ్చు. అదే కదా ధనవంతుడు చేసింది. ఆయనకు ఆపర్చునిటీ దొరికింది. లాజరన్న సహాయకుడికి సహాయం చేసి ఇంటి గడప వరకు తీసుకొచ్చాడు, ఇంట్లో వరకు తీసుకురాలేదు. ఓకే, కళ్ళు చూపించారు దేవుడు, ఇంటి గడప వరకు తీసుకొచ్చాడు. ఆయన గాయం కట్టలేదు. ఆయనతో కలిసి దేవుడిని ఆరాధన చేసే భాగ్యాన్ని కోరుకున్నాడు. ఆయనతో కలిసి దేవునితో జీవితం గడపడానికి ఉన్న సమయం ఉంటుంది. ఆయనతో కలిసి మరణించాడు. ఈడు మరణించాడు, ఆడు మరణించాడు. అవకాశం అన్ని కోరిపోయింది. చివరికి అవకాశం జరిగే వేడుకుంటున్నాడు కదా, దేవా ఎవరిని పంపించండి. భూమిలో ఉన్నప్పుడు లాస్ట్ తెచ్చినట్టు ఎక్కడికి తెచ్చేద్దాం అనుకుంటున్నావా? అందుకే దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నారు, భూమిలో ఉన్నప్పుడు నీకు అన్ని బెస్ట్, కానీ లాజరు అలా కాదు. భూమిలో ఉండేటప్పుడు ఆయనకి ఏది మంచి దొరకకపోయినా, దొరికింది కీడైన శరీరం మొత్తం ముళ్ళే, కుక్కలతో కాపురం, ఎంగిలి భోజనం, ఈ వాస్ హ్యాపీ. సంతోషంగా దిగుతుంది. అందుకే లాజరు గురించి అక్కడ చెప్తున్న మాట హెల్పర్, సహాయం, దైవ సహాయం. He was expecting God's help. దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నాడు. చెడు దొరికినా చెడుని మంచిగా భావించుకున్నాడు. జీవితకాలం మొత్తం వేదంతోనే చచ్చాడు. కానీ పరలోకం చేరేటప్పుడు దొరకాల్సిన మంచివన్నీ ఆయనకి దొరికి తీరింది. ఆయనకి ఎక్కడ చోటు దొరికింది? అబ్రహాము చోటు దొరికి తీరింది. అబ్రహాము దగ్గర నుంచి ఆయనకి సమాధానం కలిగించి తీరింది. అబ్రహాముతో ఆయన ఆనందించుకోగలిగి తీరాడు. భూమిలో జీవించిన సుఖం లేదు, ఆనందం లేదు, వేదన, దుఃఖం, బాధ, కష్టాలు అన్నీ ఉన్నాయి.
ఎంత హీనమైనది దొరికిందా మంచి దానిని కొరకు ఆశపడి తీరాడు. రాకడ సమయం దగ్గర కూడా తీరుతున్నా వెళ్తావా లేదా ఈ పగటి వేళ విచారణ చేసుకో. మళ్ళీ నువ్వు పసిబాలుడివేనా? మళ్ళీ నీలో లోక సౌకర్యాలైనా శారీరక సుఖాలు ఒప్పేసుకో బాగుపడు. లేదు ఇలాగే నడిచేది అయితే ఎక్కడ కనబడదు, లేదా ఎక్కడ కనబడదు, ఎక్కడో దగ్గర కనబడదు. ఈ వాక్యాల దేవుడు మనం కూడా దీవించుకుందాం. పరిశుద్ధం ప్రార్థన చేసుకుందాం. మన మనసు ప్రార్థన చేసుకుందాం.